నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. మన తోటలో ఇవాళ దశపర్ణి కషాయం కలుపుతున్నామండి. దశపర్ణి కషాయం అని చెప్తూ ఉంటారు కదా, ప్రకృతి వ్యవసాయంలో చెప్తూ ఉంటారు. ఏమన్నా చెట్లుకి జనరల్గా తెగుళ్ళు రావు, నేలలో సారం పెరిగిన తర్వాత చెట్లు చాలా హెల్దీగా పెరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఏమన్నా తెగుళ్ళు వస్తే దశపర్ణి కషాయం కొట్టుకోవాలండి ఆ తెగులు నివారణకి. ఆ దశపర్ణి కషాయం 10 ఆకులతో చేయమంటాడు పాలేకర్ గారు. నేను 20-30 ఆకులు 50 ఆకులు అట్ట నా దగ్గర అన్నీ ఉంటాయి కదా ఔషధ మొక్కలు, అవన్నీ కలిపేస్తూ ఉంటా. అవన్నీ ఆకులు చూడండి, ఇక్కడికి వచ్చి చూడండి, మొత్తం తెచ్చి కదా వేపాకు, తంగేడాకు, నల్ల పచ్చ వాయిల, యూకలిప్టస్, నల్ల వాయిల, చూడండి ఇదంతా నూనె, జిల్లేడు, ఇదంతా గానుగా అన్నీ తెచ్చిపెట్టాను. ఆముదం, ఇది ఇక్కడ ఆముదం ఉంది, అది చాగ ఉంటుంది, అల్లోవేరా ఉంటుంది, ఇవన్నీ పచ్చ గన్నేరు ఉంది, ఇది విప్ప చింతలు అంటే సీతాఫలం, ఇది విప్ప, ఇవన్నీ బొప్పాయి, ఇన్ని రకాలైన ఆకులతో ఉంటుందండి. 20-30 రకాలు, చిన్న గిలిగిస్తా, ఈ ఆకులన్నీ ఉంటుంది. ఇవన్నీ కలిపి ఏం చేయాలంటే ఇంగువ, పసుపు, కుంకుడుకాయలు, సరుపు, ఉల్లిపాయ, ఇవన్నీ కూడా వేయాలి. ఏంటి వేయాలా? ఫస్ట్ ఈ 4 కడవలు, 4 బిందెలు ఆవు మూత్రం వేయాలి. ప్రాసెస్ చేయి చంద్ర, రండమ్మా, నువ్వు వండించి చంద్ర పోసేస్తాడు, మెల్లగా పోసేసాయి. ఇది పోసేస్తే ఏం కాదు. ఇది ఆవు మూత్రం 4 ఎందులు 32, ఒక 30-35 లీటర్ల దాకా పోస్తామండి. అది తీసేసి అది కూడా అన్ని ఇచ్చేసాయి. అది తీసుకుంటాను వెళ్ళి 4 బిందెలు పోస్తున్నామండి. 4 బిందెలు అంటే దరిదాపు 30 లీటర్లు ఆవు మూత్రం పోస్తాము, ఒక 60 లీటర్లు నీళ్లు కలుపుతాము. బాగా కలపాలండి, ఆవు మూత్రం నీళ్లు బాగా కలపాలి. చంద్రయ్య రామ్మ, లక్ష్మి రెడ్డి, దీంట్లో నీళ్ళు అందుకుంటారా? ఇది కూడా తీసుకోండి, నీళ్ళు తీసుకో. ఇక్కడ వాళ్ళు అక్కర్లేదు రెడ్డి, వాళ్ళు దాంతో నీళ్లు లేటుగా పడతాయి. వద్దు, నాకు బిందెలతో తీసుకురండి. లెక్క తెలవాలి 8 బిందెలు తీసుకురమ్మా. దీంట్లో 30 లీటర్లు ఆవు మూత్రం పోస్తాము, ఒక 8 అంటే ఒక 50-60 లీటర్లు నీళ్లు పోస్తాం. ఇది బాగా కలిపిన తర్వాత ఇంగువ వేయాలండి. ఫస్ట్ ఆ ఇంగువ తర్వాత పసుపు వేయాలి. ఇక్కడ చూపించండి, పసుపు వేయాలి. ఈ మన సర్ఫ్ పౌడర్ వేయాలి, కుంకుడుకాయలు, ఇవన్నీ వేయాలి. ఇది కూడా ఆవు మూత్రమేండి. ఇక చాలమ్మా, 4 బిందెలు పోసేసాం. నీళ్ళు ఎత్తురా లక్ష్మిగా, అర్థమైంది కదా. 30 లీటర్లు ఆవు మూత్రం తీసుకున్నాం. తర్వాత ఒక 50 లీటర్లు నీళ్లు పోయాలి. తీసుకురండి అమ్మా, 50 లీటర్లు ఇది తీసుకోవాలా. నీళ్ళు పోసి బాగా కలపాలండి, బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత దాంట్లో ఇవన్నీ వేయాలి. మీకు వరకు చూపిస్తా, ఎందుకంటే కొద్దిగా ఓపిక చెయ్యాలి. ఇదంతా లెక్క పెట్టుకోవాలి. ఇది ఎన్నది? రెండోది. ఓకే, ఈ విధంగా కొంచెం ఓపిక పట్టాలండి. ఇది కడితే మనకి 7-8 నెలలు 9 నెలల దాకా ఈ దశపర్ణి కషాయం, బహుపత్ర కషాయం అంట నేను. ఎందుకంటే మన దగ్గర 300-400 రకాల హెర్బల్ ఉంటుంది కాబట్టి బహుపత్ర కషాయం అన్ని రకాలు. ఇంకా గుగ్గుళ్ళు వాడతా, దేవకాంచనం, కనక చంపాకం, అవి కూడా తెచ్చేస్తా. కాడగన్నేరు, కాడగన్నేరు కూడా తీసుకొచ్చి అందరయ్య. అక్కడ కాడగన్నేరు చూసా, అక్కడ ఆ చెరువు ఒడ్డున అక్కడ ఉంది కాడగన్నేరు, అది కూడా తీసుకొచ్చేసి. ఎన్నోది ఇది? నాలుగోదా? 32 కాదు, 8 వేయాలి. ఎత్తురండి. ఇంకా 2 వేయండి, ఇంకా 2 ఎత్తురండి. 6 అంటే 6 8 40, 50 లీటర్లు సరిపోద్ది. 6 వేయండి. వేసిన తర్వాత ఇవన్నీ కలపాలి. ఇవన్నీ ఒక్కొక్కటి కూడా తీసుకొచ్చేసేస్తాం. ఇంకో 2 కడవలు చాలమ్మా. ఈ విలువైన ఆకులు ఎన్ని మన దగ్గరే 400 రకాల హెర్బల్ అని చెప్పాను కదండి, మన దగ్గరే ఉంటాయండి, బయట తేవక్కర్లేదు. మన ఈ అటల్ బిహారీ వాజ్పేయి హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్లోనే 400 హెర్బల్లో ఇవన్నీ దొరుకుతాయి, మన దగ్గర దొరుకుతాయి. పెంచుకుంటే రైతు
ఊళ్ళలో దొరుకుతాయి, వాగుల్లో దొరుకుతాయి. అన్ని ఊళ్ళలో అంటే దొరకలేదు ఇవాళ రేపు, అన్ని పోగొట్టుకున్నాను. కానీ నేను అన్ని పెంచుతాను. కాలు చిన్నయ్య, కాలు తీసేసి ముందు ఇది తీసేసి ఇంకో వేసేసి పైకి పెట్టు, పైకి పెట్టు. ఇది ఇంగువ అండి, ఇది ఇంగువ, గడ్డ ఇంగువ. కొంచెం 1500 రూపాయలు దాకా ఉంటుంది ఒక కేజీ ఇంగువ. ఇది ఇంగువ, ఇంగువ. ఇది పసుపు అండి, మంచి పసుపు, దుగ్గిరాల పసుపు. ఇది కూడా కేజీ అండి. ఒక కేజీ పసుపు వేసాను, ఒక కేజీ ఇంగ వేసాను. ఇది సర్ఫ్ పౌడరు. ఇది కుంకుడుకాయలండి, పెద్ద కుంకుడుకాయలు. ఇవన్నీ కుంకుడుకాయలన్నీ, కుంకుడుకాయలు కూడా ఒక కేజీ. మెల్లగా 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 కుంకుడుకాయలు, కుంకుడుకాయలు ఇవి. ఇది కాక ఉల్లిపాయ పేస్ట్ అండి, ఉర్లగడ్డ అన్నాడు మొన్న మధ్య మా ముఖ్యమంత్రి గారు, పక్క ముఖ్యమంత్రి గారు. ఉర్లగడ్డ, ఉర్లగడ్డ అంటే తెలుసు కదా, ఉల్లిపాయ అంట. ఆలుగడ్డకి ఉల్లగడ్డకి ఇదనమాట డిఫరెన్స్. మా ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ, ఇది కూడా ఒక కేజీ వేయాలమ్మా. ఇది కూడా ఒక కేజీ నలగొట్టేసేసి వేయాలి. దీని తర్వాత సబ్బు పొడి, ఇది కూడా ఒకటే వేసాను నేను. ఏదో 2-3 వేయమన్నారు కానీ ఇలా ఒకటే వేసాను. ఇది తీసేసాయి. ఇది వేసిన తర్వాత కలుపమ్మా. ఇది దీన్ని బాగా ఇట్లా కలపాలి. దీంట్లో ఆవు మూత్రం 35 లీటర్లు ఉంది, 436 లీటర్లు. ఒక 50-55 లీటర్లు, 50-55 లీటర్లు నీళ్లు పోసేసాము. ఈ ద్రావణంలో మీకు ఇంగువ, పసుపు, ఉల్లిపాయ ఇవన్నీ వేసేసాము. ఇది తర్వాత మళ్ళా ఇది అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయల పేస్టు ఇవన్నీ కలిపి కేజీ 3 కేజీలు. ఇది కూడా కలపాల. ఇది ఇన్ని రకాలు మీకు. అబ్బో భయంకరమైన ఘాటు కొడుతుందండి ముఖానికి, ఘాటు కొట్టేస్తుంది, అంత పవర్ అన్నమాట. ఇది వేసి బాగా కలపాలండి. 35 లీటర్ల ఆవు మూత్రంలో ఒక 50 లీటర్ల నీళ్లు పోసేసి ఇవన్నీ ఇంగువ, పసుపు, కుంకుడుకాయలు, సరుపు ఇవన్నీ వేయాలి. వేసి బాగా ఇట్లా కలపాల. ఘాటు కొట్టేస్తానండి ఇప్పటికే. ఇవన్నీ ఇట్లా కలపాల. కలిపిన తర్వాత చంద్రయ్య ఒక్కొక్క ఆకు ముందు వేపాకండి వేసేసి మొత్తం వేపాకు ఇటు వేసేసి ఇటు అని చెప్పి నాకు ఇది వేపాకండి. వేపాకు బాగా వేసేసాం కేజీని పైన. తర్వాత తంగేడాకు అండి, ఇది తంగేడాకు. తర్వాత ఒకసారి ఇచ్చేసేయమ్మా. అంతేనంటావా? ఓకే, తర్వాత ఎద్దు. ఇది వాయిలాకు, పచ్చ వాయిలాకు. తర్వాత పచ్చవాయిలాకు, తర్వాత ఆముదం కట్టి. ఇది ఆముదం ఆకు అండి, ఇది ఆముదం ఆకు. ఒక్క నిమిషం ఉండు. ఆముదం ఆకు ఇది యూకలిప్టస్ ఆకండి. ఇది అడ్డసరం అండి, ఇది మన అడ్డసరం ఉంది కదా, ఇది కూడా లొట్ట పీసాకు అండి. ఇది లొట్ట పీసాకు అంటాం. తూటాకు, తూటికాడ ఇది చూసారు కదా, పువ్వు ఇట్టు ఉంటుంది. ఇది లొట్ట పీసాకు. మేకమెంతి, ఇది మేకమెంతి ఆకు. ఇవన్నీ దరిదాపు మేక తినడాకులండి. ఇవి ఒకసారి చూపించు. ఇట్లా లోపలికి ఇట్లా తొయ్యాలి. ఇది నీళ్ళు అడుగుకి వెళ్ళిపోవాలి. ఇవన్నీ నీళ్ళల్లో కరిగిపోద్ది అనమాట. ఈ దరిదాపు ఈ కషాయంలో, ఈ ఎబ్స్ట్రాక్ట్లో ఇవన్నీ ఆకులన్నీ కరిగిపోతాయి 4 రోజులకి. ఇది జిల్లేడు అండి. ఇది జిల్లేడు చూసారా, పువ్వులతో సహా ఉంది. ఇది జిల్లేడు ఆకు. ఇది గానుగాకు. గానుగ పుల్లలు ఉంటాయి కదా, ఇవన్నీ మన మొహం తోముకుంటాం, పందోం పుల్లలు అంటారు.
గానుగ, ఇది గానుగ. ఇది పప్పాయాకు, పప్పాయ కొద్దిగా తక్కువ ఉంది, వేద్దాం తెచ్చేద్దాం. మళ్ళీ కింద ఉంది ఇది నోని ఆకు, ఇది నోని ఆకు. ఇది విప్పాకు, మన విప్పసారాలు అంటారు, విప్పాకు. ఇది నల్లబాయిలాకు, నల్లబాయిలాకు. నేరేడాకు, ఇది నేరేడాకు. మేక తిననాకులు, మంచి పవర్ఫుల్ ఆకులు ఇవన్నీ. అమ్మా కలబంద, ఇది మన కలబంద అండి. ఇది కలబంద కిందకి పడ్డది కలబంద ఆకులు అండి. కలబంద మట్టలు ముళ్ళు ఉంటాయి, కలబంద మట్టలు. ఈ కలబంద అంటే అలోవేరా అంటాం. అవి చాగ అండి, ఇది చాగ మట్టలు అంటారు చూసారా. మా దగ్గర చాగ కూడా ఉంటుంది, మన దగ్గరది ఈ చాగ. తర్వాత పచ్చగన్నేరు అండి, గన్నేరు విషం ఉంటుంది చూసారా. ఇది ఈ పచ్చగన్నేరు, ఇది పచ్చగన్నేరు ఆకు. ఇంకోటమ్మా సీతాఫలాకు, ఇది సీతాఫలాకు కూడా మంచిదండి. అబ్బో కషాయం మంచి. మేకదైన ఆకులు కదా ఇవన్నీ. ఇట్లా చూసారా అబ్స్ట్రాక్ట్లోకి వెళ్ళిపోతాయి ఇవన్నీ. ఈ ఇంగువ ద్రావణం, పసుపు వీటన్నిటిలో పడి ఈ ఆకంతా కరిగిపోద్దండి. మిగిలితే ఈ లావు కొమ్మలు మిగులుతాయి అంతే. మిగతా ఆకు ఈయన మొత్తం కరిగిపోద్ది. ఓకేనా, ఇలా కరిగిపోద్ది. ఇంకా ఇవన్నీ వేసేసి, ఇదేంటిది గానుగ వేసేసి, గానుగ అది గానుగ వేసేసి. ఓకే, గానుగ, పచ్చగన్నేరు, కొద్దిగా ఆముదాకు చాలా మంచిది. అవి రెండు మంచిది. యూకలిప్టస్ అండ్ ఆముదవాకు చాలా మంచిది. ఇంకొద్దిగా వాయిలాకి కొద్దిగా వేసేసి వేసి అక్కడ అమ్మ కాళ్ళ దగ్గర ఈ విప్పాకు అది చూపించు. చిన్న గిలిగిస్తుందండి అక్కడ చూడండి. మన తోటలో ఎక్కడ చూపించు, అది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. అది చిన్న గిలిగిచ్చ, చిన్న గిలిగిచ్చ అంటే పాములు రావాలన్నమాట. ఆ గిలిగిచ్చ ఆకుంటే పాములు రావు. చూడండి ఎక్కడ పడితే అక్కడ కోసుకొచ్చే వేసేస్తాం ఇట్లా అనమాట. ఇది చిన్న గిలిగిచ్చ అంటారు. ఈ ఆకులు కాయలు ఉంటే చూసారా, ఇవి ఉంటే ఏమవుతుందంటే పాములు రావన్నమాట. పట్టుకో. సో ఇన్ని రకాల ఆకులు దాదాపు 22 చిన్నగిలిస్తో 23, 24 రకాలు ఉంటుంది. ఇంకా దేవకాంచనం, కనక చంపాకం మస్తు ఉంటాయండి. అశ్వగంధ ఇవన్నీ కూడా తీసుకొచ్చి మెల్లగా దీంట్లో వేసేస్తాం. ఇంకా యాక్ కూడా వేసేయమ్మా, వేసేసేయండి. ఏముందో అదంతా వేసేసి వేసేసేయండి. చూసారు కదా ఎన్ని ఆకులు, 25 రకాల ఆకులు దాదాపు. ఇవన్నీ వేసి ఏం చేయాలంటే బాగా ఈ ఎక్స్ట్రాక్ట్లో ఈ ఇంగువ దాంట్లో నానబెట్టాలండి. ఎన్ని రోజులు నానబెట్టాలి? దరిదాపు ఈ కొమ్మలో ఈ ఈన అంతా కరిగిందాక దీంట్లో నానాల. సన్న ఈన కూడా కరిగిపోద్దండి దీంట్లో. అంత పవర్ ఉంటుంది దీంట్లో, అంత పవర్ ఉంటుంది. అసలు ఎంత వాసన తీయంగానే ముఖానికి కొట్టేస్తుంది. రెండోది, ఇది నీడలోనే పెట్టాలండి. ఇక్కడ నీడను చూశారు కదా, ఇక్కడ ఇదంతా మన ఫుడ్ ఫారెస్ట్లో మనకంతా నీడే కదా, ఎంత నీడ కాబట్టి ఈ నీడలో పెట్టుకోవాలి, ఎండలో పెట్టకూడదు. ఇది చక్కగా ఈ విధంగా ఎండా నీడ పడే చోట పెట్టుకుని ఇది చక్కగా నీడల్లోకి ముంచేసేసి ఆపేసుకోవాలి. రా ఇటు చూపించరా. ఈ విధంగా లోపల కనుక ఉంటే ఏమవుతుందంటే ఈ ఆకంతా కరిగిపోద్దండి. ఈ ఈన కూడా కరిగిపోద్దండి. ఈ ఈన కూడా యూకలిప్టస్ ఆకు ఇది కరిగిపోద్ది. ఇక ఏదో పెద్ద కొమ్మలు ఉంటాయి చూసారా, ఈ కొమ్మలు లాంటివి మిగులుతాయి అంతే. ఇది కూడా మ్యాక్సిమం కరిగిపోద్ది. అంత భయంకరమైన ద్రావణం ఇది. కరిగిపోయిన తర్వాత ఒక నెల రోజులు అయితే వీళ్ళకి మొత్తం కరిగిపోయి ఈ పుల్లలు మిగులుతాయండి. మిగిలిన తర్వాత మన గ్రీన్ మ్యాట్ ఉంది కదా, ఆ గ్రీన్ మ్యాట్ 4 వరుసలు వేసుకుని ఈ గ్రీన్ మ్యాట్ 4 వరుసలు వేసుకుని ఇదంతా వడకట్టుకోవాలండి. వడకట్టాల. ఈ వడకడితే ఏమవుతుందంటే ఈ పుల్లలో ఇవన్నీ తీసేసిన తర్వాత ఇదంతా మళ్ళీ బయట పారేయకూడదండి. మన అమృత మిట్టిలో కలిపేసుకోవచ్చు, చెట్లు చుట్టూ తీసుకోవచ్చు. ఇదంతా అబ్స్ట్రాక్ట్ అంతా. ఈ ఆకులు అయితే కరిగిపోతాయి. ఈ ఈనలో పైన ఉంటాయి కదా, వెంట పోగులున్నా లేకపోతే మన బయోమాస్ ఉంటుంది కదా, అమృత మిట్టి తయారు చేసి దాంట్లో కలిపేసుకోవచ్చు. ఈ వడకట్టింది మనం ఏం చేయాలంటే, ఎంత వేసాము? 60 లీటర్లు నీళ్లు, 30 లీటర్లు, 90 లీటర్లు కదా, మినిమం మీకు 50-60 లీటర్లు, 50 నుంచి 60 లీటర్ల కషాయం వచ్చిందండి. ఇది ఇన్ని రకాలు
మళ్ళీ చెప్తున్నాను, ఇంగువ కేజీ, పసుపు కేజీ, ఉల్లిపాయలు కేజీ, వెల్లుల్లిపాయలు కేజీ, పచ్చిమిరపకాయలు కేజీ, అల్లం పేస్ట్ కేజీ, ఇవన్నీ కలపాల. కుంకుడుకాయలు కేజీ, ఇవన్నీ కలిపి మళ్ళీ సర్ఫు అర కేజీ, మళ్ళీ సబ్బు 2, ఇవన్నీ బాగా కలిపిన తర్వాత 25 లీటర్ 30 లీటర్ల ఆవు మూత్రంలో మళ్ళీ 50 లీటర్ల నీళ్ళు పోసేసి వీటన్నీ కలిపిన తర్వాత దీంట్లో ఈ 25 రకాల ఆకులు వేసేస్తాం. ఇది ఈ విధంగా నెల రోజులు అట్టి పెట్టాలండి. 30 రోజులు అట్టి పెడితే ఏమవుతుందంటే ఇదంతా కరిగిపోద్ది. దాంట్లో కరిగిపోయిన తర్వాత 35 డేస్ తర్వాత ఇది వడకట్టుకోవాలి. వడకట్టుకుని పుల్లల గిల్లలు ఉంటే బయోమాస్ వేసేసేయాలా. ఇదంతా వడకట్టుకుని మంచిగా ఎక్కడ నీడ పట్టున ఆ కార్బాల్ ఉంటుంది చూడండి, ఆ కార్బాల్ అట్లాంటి కార్బాల్లోకి 2 కార్బాల్లోకి ఎత్తేసేసుకోవాలి. ఒక 50-60 లీటర్లు 3 కార్బాల్లో వస్తే 3 కార్బాల్లోకి ఎత్తేసేసుకుంటే చక్కగా పక్కన పెట్టుకుంటే 200-250 లీటర్లు అంటే ఒక ట్యాంక్కి 20 లీటర్ల ట్యాంక్కి ఒక పావు లీటరు ఎక్స్ట్రాక్ట్ పోసేసి మళ్ళా వేపగింజలు మర్చిపోయామండి. వేపగింజలది ఒకటి మర్చిపోయాం. వేపగింజలు కూడా ఏం చేయాలంటే వేపగింజలు మీరు ఏం చేస్తారు, 1 కేజీ బాగా దంచి అది తీసుకొచ్చి దీంట్లో కలిపేసి 1 కేజీ దంచి పొడి చేసేసి దీంట్లో కలపండి. కలిపి మళ్ళా ఇది 250 ml ఒక ట్యాంక్కి 20 లీటర్ల ట్యాంక్కి కలపాలా. మళ్ళీ యాపగింజల కషాయం ఉంటుంది. యాపగింజలు ఒక అర కేజీ దంచి బాగా 1 కేజీ దంచి నీళ్ళల్లో నానబెట్టి కషాయం అవుతుంది. ఆ కషాయం కూడా ఒక 100 ml వేయాలి. వేపగింజల కషాయం 100 ml ఇది 1/2 లీటర్ కలిపి ఒక ట్యాంక్కి వేసి కొడితే ఎలాంటి తెగుళ్ళైన పోతాయండి. మీరు చెబుతారు ఆ 1000, 1500, 2000 పెట్టి లీటర్లు కొనుక్కొస్తారు. వాటి కన్నా ఓపిక చేసుకుని ఒకసారి 9 నెలలకు ఒకసారి కనుక ఈ విధంగా చేసుకుంటే రైతు మేము ఇది 9 నెలల దాకా మళ్ళీ అక్కర్లా 6 నెలలు అని చెప్తాడు పాలేకర్ సార్. నేను సంవత్సరం దాకా వాడతా. మంచి బాగా ఆకు ఎన్ని కరిగిపోతాయండి. కరిగిపోయి భయంకరమైన విషయంలాగా తయారైంది. అసలు ఇట్లా మూత తీయంగానే గమ్మును కొట్టేస్తుంది ముఖానికి. ఎప్పుడు మూత తీయంగానే ముఖం పెట్టకూడదు, అంత డేంజర్ అనమాట, అంత పవర్ఫుల్ ఉంటుంది. కాబట్టి కొంచెం చూసి మూత తీసి తర్వాత దగ్గరికి రావాలి, అంత ఇది ఉంటుంది అనమాట. పవర్ఫుల్ కషాయం తయారైంది. ఇది దశపత్రి కషాయం అంటారు, దశపర్ణి కషాయం అంటారు. నేను బహుపర్ణి కషాయం అంట. ఎందుకంటే నేను 20-30 రకాలు ఆకులే వాడతా, 40 కూడా వాడతా ఒక్కోసారి. నా దగ్గర ఉన్నాయి కదా మేక తిన ఆకులు అన్నీ తీసుకొచ్చి వాడేసేసి ఈ విధంగా కషాయం తయారు చేసుకుని జాగ్రత్త చేసుకుని అవసరమైనప్పుడు 15 రోజులకో 20 రోజులకో చెట్లకి స్ప్రే చేసేసుకుంటాం. అట్లా ఉపయోగించాలి కానీ మీరు ఎప్పుడు మందులు గిందులు కొట్టకూడదండి. మందులు కొట్టకూడదు. కొడితే ఏమవుతుందంటే చెప్పాక నేలలో ఉన్న మైక్రోబ్స్, మైక్రో ఆర్గానిక్స్, ఎర్త్వాము చెట్టు మీద పడ్డది నుంచి వానకేమవుతుందంటే కరిగి నేల మీద పడుతుంది. ఆ పడ్డ పెస్టిసైడ్ కానీ కింద వేసిన ఎరువులు కానీ వీటన్నిటితో నేలలో ఉన్న మైక్రోబ్స్, మైక్రో ఆర్గానిక్స్, ఎర్త్వాము, పొంగ, బ్యాక్టీరియా అన్నీ చచ్చిపోతాయి. సో ప్రకృతి వ్యవసాయంలో నేల సారం చేసుకోవాలా. ద్రవజీవామృతాలు, ఘనజీవామృతాలు రెగ్యులర్గా ఇచ్చి, ఇది మా ద్రవజీవామృతం ట్యాంక్ అండి. ఇది 10,000 లీటర్ల ట్యాంక్. ఇది ఏప్రిల్ 15-20 రోజులకు ఒకసారి పంపిస్తూ ఉంటాయి. చెప్పాక సంవత్సరానికి 2 లక్షల లీటర్లు పంపిస్తా. ఈ 10 ఎకరాలకి అంటే ఎకరానికి 20 లీటర్ల పైన 20-25,000 లీటర్లు పంపిస్తాను నేను ద్రవజీవామృతం. ప్రతి ఎకరానికి 20-25,000. ఇది కాక 13-12 టిప్పర్ ఘనజీవామృతం, అమృత మిట్టి అంటాను, అది పంపిస్తా. ఆవు పేడ, ఆవు మూత్రము, మళ్ళా బయోమాసు, బొగ్గు పొడి ఇవన్నీ కలిపిన అమృత మిట్టి ఘనజీవామృతం, అది ఒక 12-13 టిప్పర్లు 10 ఎకరాల మీద పంపిస్తా. ఇదైనా నేల సారం అవుతుంది. ఈ సారవంతమైన నేలలో చెట్లు చూసారు ఎంత సారంగా వెళ్తాయో, ఎంత బలంగా వెళ్తాయో. ఇంత వెళ్తాయి. 9 సంవత్సరాల చెట్టు ఇది, అంత బలంగా వెళ్తాయి అన్నమాట. ఈ చెట్లుగా ఈ విధంగా ఉంటుంది. ఎక్కడన్నా తెగులు పడింది అనుకోండి, ఎక్కడన్నా తెగులు పడితే ఈ దశపర్ణి కషాయం ఉంటుంది కదా, ఈ దశపర్ణి కషాయము ఒకసారి పైన క్లోజ్ చేద్దాం. ఇది ఈ విధంగా తయారు చేసుకున్నది, ఇది స్ప్రే చేసేసుకుంటే తెగులు నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది. అంతేగాని మందులు గిందులు ప్రకృతి వ్యవసాయాన్ని కొట్టకూడదండి. ఓకేనా? 10 నిమిషాల వీడియో అయింది. మీరు ఇది చూడండి, మీరు ఇదే విధంగా తయారు చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దశపర్ణి కషాయం, బహుపర్ణి కషాయం, నాట్ దశపర్ణి కషాయం, బహుపర్ణి కషాయం అంటాను. ఇంగువ, పసుపు ద్రావణంతో, కుంకుడుగాయలు వీటన్నిటి చేసిన ద్రావణంతో ఈ ఆకులు వేసి 30 రకాల ఆకులు కషాయం చేస్తే బహుపర్ణి కషాయం అవుతుంది. ఇది జాగ్రత్త చేసుకుని ఒక 6 నెలల నుంచి 9 నెలల వరకు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.